రండమ్మా రండి రండి. ఆడోళ్ళు స్నానం చేసి దగ్గర నువ్వేంట్రా ఇట్రా చెప్తాను. మొత్తానికి మేనత్త చేత శాస్త్ర ప్రకారంగా ఈ కార్యక్రమం చేయించుకున్నావు. ఇక నీకు తిరుగున్నదే పద్మావతి. దీనికి ఫీవర్ తెప్పించాలనుకుంటే దానిది ఫేవర్గా మార్చుకుంటుందేంటి? ఒరేయ్, మీరు అలాంటి సాహసాలు చేయటప్పుడు నాతో మాట చెప్పాడు. కళ్ళల్లో కన్నీళ్ళేంట్రా? నా తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలని కొడుగ్గా నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను. కానీ కోడలుగా పద్మావతి గెలిచింది. నా తల్లిని ఇంటికి తీసుకొచ్చింది. అందుకే పద్మావతి అంటే నాకు ప్రాణం. లోపలికి రావచ్చా? రా బావా. అర్ధమొగుడు అయిపోయావు. అనుమతులు అడగాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నావు బావా? ఏం చూస్తున్నావు బావా? గుండె గడియారంలోని గంటలా దడతో కొట్టుకుంటుంది బావా. గుడి గంటల్లా మార్చేస్తాను. అయ్యో బావా, ఏంటది? ఒకసారి నీ పాదాలు చూపించు. గాజు పెంకు గుచ్చుకున్న గాయం నువ్వు ప్రేమతో రాసిన మందుతో తగ్గిపోయింది బావా.
నీకోసం నేను తీసుకొచ్చిన మొదటి బహుమతి. మొదటిది నువ్విచ్చిన బొమ్మ, రెండోది నువ్వు కొనిచ్చిన డ్రెస్, మూడోవి ఈ పట్టీలు. బాగా గుర్తుపెట్టుకున్నావు. భావిచ్చినవి కదా. ఈ సడన్ సర్ప్రైజ్ ఎందుకో? 20 ఏళ్లుగా నా తల్లి తన అన్నయ్య ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడుతుంది. ఆ ఆశని నా మరదలు తీర్చినందుకు. ఒకప్పుడు ఇంటి గోడల మీద అమ్మ గుర్తులు, గదుల్లో తన జ్ఞాపకాలు ఉండేవి. అవిప్పుడు లేకపోయినా నట్టింట్లో నడిచేటట్టు నా మరదలు చేసినందుకు. అమ్మ కళ్ళల్లో ఆనందం, అమ్మ పెదవుల్లో చిరునవ్వు చూడాలని కోరుకుంటున్న కొడుకు కల్ని నా మరదలు నెరవేర్చినందుకు. అప్పుడు మావయ్యని ఎదిరించలేకపోయాను, అది చిన్నతనం. ఇప్పుడు ఎదిరించలేకపోతున్నాను, ఇది మంచితనం. నువ్వు దొంగతనంగా అమ్మని ఇంటికి రప్పించి సంతోషంతో పంపించావు, అదే నాకు ఆనందం. కొడుగ్గా నేను చేయలేంది మేనకోళ్ళుగా నువ్వు చేశావు. ఫిదా అయిపోయాను బంగారం. నీకోసం చచ్చిపోవచ్చన్నంత ఇష్టం పెరిగిపోయింది. బావా, అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. అత్తంటే నాకు ప్రాణం. అత్త కోసం నేనేవైనా చేస్తాను. అందుకే నా మరదల కోసం ఈ చిన్న బహుమతి. ఎలా ఉన్నాయి? తెచ్చిన పట్టీలు అందంగా, చూపించిన ప్రేమ అద్భుతంగా ఉన్నాయి. అత్తని ఇంటికి పిలిచి పసుపు రాయించుకున్నందుకు పట్టీలిచ్చావు. కోడలిగా అత్తింట్లో కడుగు పెడితే ఏమిస్తావు బావా? చిట్టి పద్మావతిని, బుల్లి వెంకినిస్తాను. ఛీ, పో బావా. అమ్మా! ఆ! అమ్మా! అమ్మా! ఆ! అమ్మా! 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 అలవేలు ఏమైందమ్మా? అయ్యో, ఈ రక్తం ఏంటి? ఎలా జరిగింది? ఎప్పుడు ఇంత ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉంటుంది. చిన్నదంట పెట్టి ఇంత రక్తం పోతుంటే అలవేలు, ఏమైంది? ఏమైందే? ఫ్లవర్ వాస్ గుచ్చుకుంది అంతే. అసలు- నువ్వేం టెన్షన్ పడుకో. ఏం కాలేదంట వెంటమ్మా, చూడు రక్తం ఎలా పోతుందో. పోతుంది. ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. అవును, తొందరగా రా, రామ్మా. అయ్యో దేవుడా. కూర్చో. కూర్చోమ్మా, కూర్చోబెట్టండి. బాబు జాగ్రత్త, అలాగే సార్. బాబు జాగ్రత్త. మెల్లగా. అయ్యో, అమ్మ వద్దు, రక్తం పోతుంది. వెళ్ళి ఫస్ట్ ఎయిడ్
బాక్స్ తీసుకురాపో. ఎల్లమ్మా. తొందరగా రమ్మా. భాస్వరం, ఇది మా రూమ్ లో ఎందుకుంది? దీంతో ఇంట్లో వాళ్ళకి ఏం అవసరం ఉంది? అసలు ఎవరు తెచ్చుంటారు? ఎందుకు తెచ్చుంటారు? గాజు వస్తువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. చూసుకోకుండా అలా చేస్తే ఎలా? అంటే నాన్న అది అనుకోకుండా. ఆ! పద్దు తొందరగా రామ్మా. చిట్టి వెళ్ళి చూడు, తొందరగా రమ్మని చెప్పు. అమ్మ పద్దు. అంటే పసుపు కుంకుమల నడుమ తాంబూలపు పళ్ళెంలో ఉన్న నిశ్చితార్థపు చీర అపశకునంతో కాకుండా ఈ భాస్వరంతో మండిందన్నమాట. భాస్వరం వేసి కాల్చాల్సిన అవసరం ఎవరికుంది? పద్దు, పద్మావతి, మందులు పెట్టి తెమ్మంటే అలా గాల్లో చూస్తావంటే పెట్టే. ఇది ఎక్కడెట్టుకుని దెయ్యంలో చూస్తుంది. ఇదిగో బా. అదేం చేస్తుందిరా? లోపలికెళ్ళి నిద్రపోతుందా? ఆ దిష్టి బొమ్మలో నిలబడింది అక్కడ. పరుగు పరుగున లోపలికెళ్ళిన దానివి ఇంత నిదానంగా వస్తున్నావేంటే? ఏమైంది? ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావు. ఏమైంది నీకు? పద్దు నిన్నేనే. ఏం లేదు బామ్మ, ఏం లేదు. అమ్మా అలివేలు, హాస్పిటల్కి వెళ్దాం రామ్మా. అవసరం లేదు నాన్న. మీ నాన్న మిమ్మల్ని గాజు బొమ్మల్లాగా చూసుకున్నాడే. మీ గాజు పెంకులే కాదు, చిన్న ముళ్ళు గుచ్చుకున్నా మీ నాన్న తట్టుకోలేడే.
రే చిట్టి, బా ముందు ఇంట్లో ఉన్న గాజు వస్తువులన్నీ బయటపడే. అలాగే బా రే ముందు నా కూతురు చేతిని గాయపరిచిన ఫ్లవర్ వాజ్ బయటపడే. అలాగే బా మావయ్య నేను వెళ్తాను. నాన్న నేను వెళ్ళి పడేస్తాను. సరేమ్మా. బాధ కనిపించాల్సిన అలవేలు ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అంటే ఈ ఫ్లవర్ వాస్ పగలలేదు, అలివేలే పగలగొట్టింది. చేతికి గాజు పెంకలు కుచ్చుకోలేదన్నమాట. గుచ్చుకునేలా అలివేలే చేసుకుంది. అలివేలు చూపుల్లో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. పగిలిన గాజుకి, కాలిన చీరకి, అలివేలికి సంబంధం ఉంది. నిశ్చితార్థం జరిగిన రోజున చీరని అలివేలే తెచ్చింది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఉండండి. నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి పంతులు గారు, రూమ్ లోనే మర్చిపోయినట్టున్నారు, తీసుకోండి. అంటే చీర మీద భాస్వరం అలివేలు వేసి నా నిశ్చితార్థం జరగకుండా చీరని కాల్చేసిందన్నమాట. అంటే ఇదంతా అలివేలే చేసింది. అలివేలు మా ఇద్దరిని దూరం చేయాలనుకుంటుంది. చెప్తా. పెళ్ళేడు 10 ఏళ్ళు తగ్గిపోతానేమో. ఏంటమ్మా పద్దు, రేపు నుంచి పెళ్లి పనులు మొదలవుతున్నాయి కదా అని ఇలా పిల్లగాలికి నుంచి పెళ్లి గురించి కలగంటున్నావా? మా పెళ్లి జరుగుతుందా మావయ్య? అదేంటమ్మా పుసుక్కుని అంత మాట అనేసివా? పెళ్లికి విఘ్నాలు అడ్డుపడితే ఏ యజ్ఞాలు రాకూడదనే కదా విఘ్నేశుడు పూజ చేసాం. విఘ్నం తొలగిపోలేదు మావయ్య, మనిషి రూపంలో ఉంది. మనిషి రూపంలోనా? ఎవరది? అలివేలు.